నిన్న హైదరాబాద్ నుంచి రామేశ్వరం ఎక్స్ప్రెస్ 5:45కి కాచిగూడలో సాయంత్రం బయలుదేరింది. అరుణాచలం ప్రయాణం పెట్టుకున్నాము ఆ ట్రైన్లో. ఇవాళ పొద్దున కాట్పడి చేరుకున్నాం. పొద్దున 8:30, ఒక 10 minutes బిఫోరే వచ్చింది ట్రైను. ఇక్కడ హోటల్ వాళ్ళు వెహికల్ పంపించారు, దాంట్లో వెళ్తున్నాం హోటల్కి. ఇది స్ట్రీట్స్ అన్నీ చాలా ఆర్డినరీగా మనలాగానే ఉంటాయి, ఎక్కడ చూసినా ఒకటే కదా. ఇప్పుడు కనిపించినంత వరకు కూడా ఆడపిల్లలు చాలా డీసెంట్గా డ్రెస్ వేసుకున్నారు. టార్న్ జీన్స్, టీ షర్ట్లు, టైట్స్ వేసుకోకుండా ఇప్పటిదాకా అబ్జర్వ్ చేసిన ప్రకారం లేడీస్ అందరి డ్రెస్ కూడా ఇక్కడ చాలా డిగ్నిఫైడ్గా ఉంది. ముందు ముందు ఎట్లా ఉంటుందో తెలియదు. అంటే ఇంకా సిటీ స్టార్టింగ్లోనే ఉన్నాం కాబట్టి మేము ఇక్కడ ఊడ్చే అమ్మాయి అంటే తనే టేబుల్స్ అవి కూడా క్లీన్ చేస్తుంటుంది. ఎంత శుభ్రంగా అంటే ఒక చిన్న రెస్టారెంట్ లాగే టిఫిన్ చేద్దామని. హోటల్ కొంచెం దూరం ఉంది కాబట్టి. తమిళనాడులో ఏ చిన్న రెస్టారెంట్లకైనా వెళ్ళొచ్చు హాయిగా మనం, ఎందుకంటే పరిశుభ్రంగా ఉంటాయి పరిసరాలు. శుభ్రతకి నాకు తెలిసినంతవరకు తమిళనాడు నెంబర్ 1 నేను చూసిన స్టేట్స్ అన్నింటిలో. ఎందుకంటే 4 years ఉన్నాము ఇక్కడ. చాలా శుభ్రంగా మెయింటైన్ చేస్తారు. ప్రతి వాళ్ళు తల్ల పువ్వులు కంపల్సరీగా పెట్టుకుంటారు, ఎంత లేని వాళ్ళు కూడా. పువ్వులు అమ్మే అమ్మాయి పొద్దున్నే పువ్వులు ఫ్రెష్గా, ఆవిడ తల్ల కూడా చిన్న పువ్వు. ఇది తమిళ్ కల్చర్. ఇది చాలా బాగుంటుంది. శుభ్రతకి వాళ్ళు ఇచ్చే ఇంపార్టెన్స్. అట్లాగే ఏంటంటే పువ్వులు, బొట్టు కంపల్సరీ. ఎంత ఊడ్చే వాళ్ళైనా ఎవరైనా కానీ చింపి జుట్లు అలా కనపడరు మనకి. మేము 4 ఏళ్ళు ఉన్న అనుభవంతో చెప్తున్నాను, మళ్ళీ ఇప్పుడు కూడా అదే అబ్జర్వ్ చేస్తున్నాను, అంత శుభ్రత. రోడ్లు కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఇక్కడ చర్చిలు ఎక్కువ ఉన్నాయి. మిషనరీస్ ఆఫ్ చారిటీ ఇప్పుడే వెళ్ళిపోయింది. డ్రైవర్ చాలా ఉత్సాహంగా పాటలు పెట్టేశాడు, తమిళ పాటలు. கடிகாரத்தை சீக்கிரம் திருப்பி அதன் வேகத்தை எஞ்சுகிறே.
சூரியகாந்தியும் பார்க்கக்கூடாது. ஆலை செங்கல் ஊதக்கூடாது. 5 மணிப்பூ பூக்கக்கூடாது. நீங்க புதிய ஜாயின் ஆயிட்டீங்களா இந்த ஜாப்ல? முன்னாடி சென்னையில் ஒர்க் பண்ணியிருந்தேன். சென்னையில் புல்லார் ரோடு ப்ராஜெக்ட். ஓகே. இரவு என்ற சொல்லே தமிழ் இருக்கக்கூடாது. அதிகாலை சேவலை எழுப்பி அதை கூறென்று சொல்லுகிறேன். கடிகாரத்தை சீக்கிரம் திருப்பி அதன் வேகத்தை என்ன படிச்சிட்டீங்க? ஓகே. ஹையர் செகண்டரி. ஆல் டாக்ஸி மெயின்டெனன்ஸ் மேனேஜர். உங்க ஃபேமிலி எங்கே இருக்காரு? சென்னையில தான். கல்யாணம் ஆயிடுச்சா? பசங்க இருக்காங்களா? இல்லை ப்ரோ, ஃப்ரெண்ட் தான் இருக்காங்க. உங்களுக்கு தான் சின்ன ஏஜ். ஏஜ் 37. ஓகே ஓகே. మ్యారేజ్ అయ్యి 2 years అయింది. ఓకే. తమిళనాడుకి వస్తే ఎన్నో జ్ఞాపకాలు. మేము తమిళనాడులో మెడ్రాస్లో ఉన్నది ఒక 4 years. అప్పటికి నాకు 25 నుంచి 28 లోపల ఎక్కడ ఉన్నాము. అక్కడ ఎంజిఆర్ ఓన్ స్కూల్స్ ఉండేవి. అప్పట్లో ఆయన చీఫ్ మినిస్టర్. ఒక బ్రాంచ్లో నాకు టీచర్ పోస్ట్ దొరికింది ఇంటి దగ్గరే. అక్కడ పిల్లల దగ్గర తమిళ్ మాట్లాడడము, రాయడము, చదవడం నేర్చుకున్నాను. ఇప్పుడు అన్నీ చదువుతుంటే పిల్లలు పాపం వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయిపోయారో. చిన్న చిన్న పిల్లలు డిక్టేషన్ కూడా ఇచ్చేవాళ్ళు నాకు. అన్ని జ్ఞాపకాలు ఎందుకో అందరితో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఇక్కడ రూట్ అంతా తిరుపతి కొండ మీద వెళ్తున్నట్టుగా ఉంది ఇక్కడ. ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్. ఫుడ్ కూడా చాలా చాలా టేస్ట్గా, సాత్విక ఆహారం అన్నమాట. స్పైసీగా, నూనెలు అట్లా లేకుండా చాలా మామూలుగా మంచి రుచిగా. అది ఆకుల్లో పెడతారు ఇక్కడ. ప్లేట్స్ ఉంటాయి కదా, ప్లేట్స్లో కూడా ఆకుల్లో పెడతారు. అంత చాలా బాగుంది ఇది. ఈ సాంప్రదాయవాదులకు చాలా నచ్చుతుంది ఇది. అది ఇది మేము దిగిన హోటలు. చాలా చాలా బాగుంది. ఇన్నాళ్ళు మేము దిగిన హోటల్స్ అన్నింటిలోనూ, అన్ని ఊళ్ళలోనూ, అన్ని స్టేట్స్లోనూ చాలా హోటల్స్ తిరిగాం. అయితే ఇది చాలా బాగుంది. శుచి, శుభ్రత, భోజనాలు చేశాక ఆకులు, వక్కలు, అంతేగాని ఎంగిళ్ళ మధ్య తీసుకొచ్చి సోపు పెట్టడం అలాంటివి కాకుండా ఇది లోపల చాలా నీట్గా, చాలా మంచి శుభ్రత. మన సౌత్ ఇండియన్ వంటలు, వడ్డళ్ళు, ఆచారాలు అన్నమాట. ఇది మా రూము. డోర్ దగ్గర నుంచి చాలా శుభ్రంగా ఉంది. ఇంకా ఇది కారిడార్స్, ఇవన్నీ ఇవి కూడా ఫ్లోర్ దగ్గర నుంచి ప్రతి నిమిషం నీట్గా ఉంచుతున్నారు. అయితే మనం హైఫై అని చెప్పుకునే ఇంటర్నేషనల్ హోటల్స్లో మా అనుభవాల్లో నాలాంటి వాళ్ళకి, నాలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళకి అస్సలు నచ్చని విషయాలు ఏంటంటే, ఈవెన్ వాష్రూమ్స్లో కూడా వాళ్ళు గ్లాసులు పెడతారనమాట. అంటే వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్ కదా, అది వాళ్ళ శుభ్రతకి మన శుభ్రతకి చాలా తేడా ఉంటుంది.
అందుకని ఇది ఇక్కడ ఇట్లాంటివి ఏం లేవు. బాత్రూమ్ కూడా అద్దంలాగా మెరిసిపోతుంది. చాలా మంచి హోటల్. ఇన్నాళ్ళలో మేము చూసిన దాంట్లో చాలా బాగుంది ఇది. ఇది మేము దిగిన హోటల్లో ఫ్రంట్ రూము. చాలా నీట్గా పరిశుభ్రంగా ఉంది. కిచెన్ కూడా ఇచ్చారు హోటల్ రూమ్లోనే. ఇది ఫస్ట్ టైము ఇలా కిచెన్ కూడా ఇవ్వడము. ఫ్రిడ్జ్ ఇక్కడే నేను పూజ కిట్ పెట్టేసుకున్నాను. చిన్న మినీ కిట్ తెచ్చుకుంటాను కదా ప్రతిసారి, అది పూజ అయిపోయింది. ఇది కిచెన్ ఫుల్. అరుణాచలేశ్వరుడి దర్శనం కోసం వచ్చాము. అరుణాచల్లో బాగా వర్షం పడుతుంది, కానీ గుడి దగ్గరే కాబట్టి వచ్చేసాము. మేము దిగింది హోటల్ రమణ టవర్స్. అక్కడి నుంచి గుడి 2 కిలోమీటర్స్ దూరం ఉంది. ఆటోలో ఒకళ్ళకి 150 రూపీస్ తీసుకుంటారు, ఇద్దరికి కలిపి 150 తీసుకుంటారు. అంటే మనిషికి 75, అంటే ఓన్లీ గుడిలో డ్రాప్ చేయడానికే. ఇది గుడి ఎంట్రన్స్. చాలా పెద్దది ఇది గోపురం. అదిను చాలా పెద్దది. బయట తమిళంలో శివ శివ అని రాశారు. వర్షం ఉంది కాబట్టి తీయలేకపోయాను వీడియో. ఇక్కడ నుంచి 2 పక్కన కనిపిస్తుంది ఎంట్రన్స్. లోపల నుంచి తీసుకున్నాను. అక్కడి నుంచి భక్తులు వస్తున్నారు. పాతకాలం ప్రాకారాలు, రాతి కట్టడాలు. చాలా ఎత్తు మీద ఉంది. ఇది లోపలికి. అది ఆలయ ద్వారం, ఆలయ గోపురం ఇది. ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. వర్షంలో కొండ, ఆ పైన నల్లటి మేఘాలు, చెట్లు. ఇక్కడ కూడా ఆలయ ప్రాంగణంలో చెట్లు, గోపురం. ఇంకా లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు మనం చూసిన 2 గోపురాలు కాకుండా ఇంకా లోపలికి. ఇవి రాతి మెట్లు గడప దగ్గర. పాటలు వినిపిస్తున్నాయి తమిళంలో, భక్తి గీతాలు. ఇక్కడి నుంచి దర్శనానికి దారి. ఇక్కడ 2 పక్కల నంది ఈ మెట్లకి. ఇక్కడి నుంచి దర్శనానికి దారి. ఇక్కడంతా కూడా భక్తులు కూర్చుని ఉన్నారు. బహుశా ఫ్యామిలీస్తో వచ్చి ఉంటారు చాలామంది. లోపలికి వచ్చాక ఇది గోపురం. ఇక్కడి నుంచి వచ్చాము లోపలికి మేము. ఇక్కడ ఉన్న నంది మెట్లకి 2 పక్కల నంది. చాలా ప్రశాంతంగా, చాలా బాగుంది. ఒక పక్క వర్షంలో చల్లటి వాతావరణము, చెట్లు, ఒక పక్క దేవుడికి సంబంధించిన భక్తి గీతాలు. భాష ఏదైనా భావం ఒకటే కదా. ఇక్కడ వీళ్ళ వేషభాషలు, చక్కగా సాంప్రదాయమైన బట్టలు, పిట్టలు, కిలకిల రావాలు. కొంచెం తడిసాం కానీ మంచి వాతావరణంలో ప్రశాంతంగా ఉన్న సమయంలో వచ్చాం గుడికి.
వర్షపు నీళ్ళకి కాళ్ళు కడిగేసుకున్నట్టు అయింది గుళ్ళో. ఇక్కడ స్వామివారి ఎదురుగా నంది, గోపురం, కార్తికేయుడు. ఇది ఆలయ గోపురం మెయిన్. ఒకవైపు వినాయకుడు, మధ్యలో నంది, కార్తికేయుడు ఒకవైపు. లోపలికి వచ్చాము, కానీ ఇక్కడ ఎవరు సెల్ ఫోన్ అడగట్లేదు. అయినా కానీ గర్భగుడిలో తీయకూడదు కాబట్టి గర్భగుడి మాత్రం తీయను. ఒకవేళ అడిగితే కనుక సెల్స్ డిపాజిట్ చేసేస్తాం. ఇది లోపల. భక్తుల కోలాహలం, రాతి గోపురాలు, ధర్మదర్శన మార్గం ఇది. ఇది ఆలయం. ఇంకా సేపట్లో స్వామివారిని చూడబోతున్నాము. ఇది సెల్ ఇంకా ఆపేస్తాను వీడియో తీయడం. ఇక్కడ బోర్డు పెట్టారు, శ్రీ అనామలయర్ సన్నిధి. గర్భగుడి ఎదురుగా బలిపీఠము, లోపల ధ్వజస్తంభం. ధ్వజస్తంభం ఇంకా చుట్టూ మంటపాలు. అటుపక్క ధర్మదర్శనం. ఇక్కడ 50 రూపాయల టికెట్. వర్షం ఉంది కదా, తొందరగా వెళ్ళిపోదామని మేము కూడా 50 రూపీస్ టికెట్ తీసుకుంటున్నాం. సంబంధి వినాయకర్ అని రాసిడు, వినాయకుడి గుడి అనమాట ఇది. ఎప్పుడో నేర్చుకున్న తమిళం, నా స్టూడెంట్స్ దగ్గర నేను నేర్చుకున్నాను తమిళ్ చదవడం రాయడం. ఇవాళ పనికొస్తుంది చాలా ఏళ్ళ తర్వాత. పెరియనాయగర్ అని స్వామివారు అమ్మవారు కళ్యాణ దుస్తుల్లో ఉన్నది, కళ్యాణ అలంకరణలో ఉన్నది దర్శనం అయింది ఇప్పుడే. అది తీయకూడదు కాబట్టి తీయలేదు. ఇక్కడంతా సైడ్కి అమ్మవారు, స్వామివారు, అమ్మవారు మంగళకరంగా చాలా శోభాయమానంగా ఉంది. ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్ కొన్ని దర్శనాలు ఉన్నాయి. వేణుగోపాల స్వామి అనమాట. వేణుగోపాలర్ అని తమిళంలో రాశారు. ఇక్కడ ఇంకా కొన్ని శివలింగాలు, నంది, శివుడి ఎదురుగా నంది. స్తంభం పక్కన ద్వారపాలకులు. ఇప్పుడు ఇక గర్భగుడిలోకి ప్రవేశించబోతున్నాం. ఇక్కడ హుండీ కూడా ఉంది. ఇది ఆరుముఖం స్వామి. పూర్తిగా తీయకూడదని తీయట్లేదు. ఇది కూడా ఎడం పక్కే వస్తుంది మనకి తిరిగి వచ్చేటప్పుడు. ఇవన్నీ కూడా ఉత్సవ విగ్రహాలు, కళ్యాణ విగ్రహాలు. అమ్మవారి దర్శనం గురించి బయటకు వచ్చాము. చాలా సుందరంగా మంగళకరంగా ఉంది అమ్మవారు. అది ఎక్కడైనా ఎప్పుడైనా ఆవిడ అంతే కదా, కానీ చూశాక మనసు చాలా ఆహ్లాదకరంగా మారిపోతుంది. ఇక్కడ కూడా ఇంకొక దర్శనం ఉంది, డైరెక్ట్గా తీయకూడదు కాబట్టి ఆపేస్తున్నాను. గోపురాలు ఇది మెయిన్ టెంపుల్. దర్శనం అయ్యి బయటకు వచ్చాం. ఇవన్నీ గోపురాలు. ఇది
అందరు దర్శనమే బయటకు వచ్చేస్తున్నారు భక్తులందరూ కూడా. శివుడి దర్శనం, అరుణాచలేశ్వరుడి దర్శనం, తర్వాత అమ్మవారి దర్శనం అవి బయటకు వచ్చిన తర్వాత ఇది ఈ ఆలయం నుంచి బయటకు వచ్చాము. బయటకు వచ్చాక ఇక్కడ ఇంకొక చిన్న ఆలయం ఉంది. ఇది భక్త కన్నప్పది అనుకుంటాను, ఎందుకంటే పైన బొమ్మ కనిపిస్తుంది కన్నప్పది. అట్లాగే ఇక్కడ కూడా ఇంకా చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి. ఇది కూడా ఒకటి. పైన అన్ని గోడల మీద నంది విగ్రహాలు ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ గుడి ఉంది, అంటే అది స్వామివారి గుడి అయి ఉంటుంది. చూద్దాం అదేంటో. అందరూ హడావిడిగా ఫోటోలు దిగేస్తున్నారు, వీడియోలు తీసుకుంటున్నారు. ఇది బయటకు వెళ్ళి దారి ఈ లోపలే ఉంది ఇక్కడ గుడి. ఇదిగోండి, ఇది గుడి. లోపల విగ్రహం తీయకూడదు కదా. పళని ఆండవర్ అన్నారు. పళని ఆండవర్ అంటే ఈయన మన సుబ్రహ్మణ్య స్వామి అనమాట. ఆయనది ఇది. ఆయన తీయట్లేదు, ఊరికే మీకు మంటపము గుడి మాత్రం చూపిస్తున్నాను. అది ఇప్పుడే ఒక ఆవిడ వచ్చి తమిళంలో, నేను పళని ఆండవర్ చదవంగానే మేము తమిళియన్స్ అనుకున్నారు ఆవిడ. చెప్పాను నేను ఎప్పుడో నేర్చుకున్నానండి ఇట్లా అంటే. చాలా హ్యాపీగా మంచి పరిచయం, కాకినాడ వాళ్ళట. ఇది బయటకు వస్తుంటే అనమాట. ఇక్కడ ఇంకొక చిన్న గుడి ఉంది, చిన్న మండపం. ఇది అర్జునుడు, కిరాతార్జునీయం గురించి మనం చదువుకున్నాం కదా మహాభారతంలో. అది అర్జునుడు శివుడికి శివలింగాన్ని అర్చిస్తున్నట్టుగా ఉంది ఇక్కడ విగ్రహం. పళని ఆండవర్ అన్నారు. పళని ఆండవర్ అంటే ఈయన మన సుబ్రహ్మణ్య స్వామి అనమాట. ఆయనది ఇది. ఆయన తీయట్లేదు, ఊరికే మీకు మంటపము గుడి మాత్రం చూపిస్తున్నాను. ఏకాంబరేశ్వరుడు అని రాశారు. ఏకాంబరేశ్వరర్ అని ఉంది. అన్ని చోట్ల నంది విగ్రహాలు. మరి ఆయన పరివారం కదా. అంటే 3 గోపురాలు కనిపిస్తాయి. అట్లాగే ఏకాంబరేశ్వరుడి మంటపంగా కూడా కనిపిస్తుంది వెనకాల. ఇదో గోపురం. ఆలయ ప్రాంగణంలో బయటకు వచ్చే లోపల ఇంకొక ఆలయం కూడా ఉంది, అమ్మవారిది. సింహాలు ఉన్నాయి. ఇక్కడ జంబుకేశ్వర స్వామి పక్కనే. శివలింగం మాత్రం ఉంటుంది. పెద్ద బిల్వ వృక్షం, చాలా పెద్ద వృక్షం ఇది. ఇక్కడ కూడా ఇంకొక చిన్న ఆలయం ఉంది, అదేమిటో చూద్దాం.
మారేడు చెట్టు నుంచి రాదు. ఇది మారేడు చెట్టు రావి చెట్టు స్పెషల్ట. మారేడు చెట్టులో నుంచి రావి చెట్టు మొలిచిందిట, అది అందరు చూస్తున్నారు. అది చిదంబరేశ్వర స్వామి, అది నటరాజు బొమ్మ కనిపిస్తుంది పైన. సిదంబరేశ్వరున్నారు, సిదంబరేశ్వరు. వాళ్ళకి చా కానీ సా కానీ ఒకటేలాగా ఉంటాయి, అట్లాగే కా కానీ గా కానీ ఒకటే ఉంటుంది అలా. ఇది ఇందాక చూసిన అమ్మవారి గుడి, అలాగే ఆవిడకి ఎదురుగా ఈ వృక్షాలన్నమాట. బిళ్ళ వృక్షంలో నుంచి రావి వృక్షం, దాని ఎదురుగా ఇక్కడ చిదంబరేశ్వర స్వామి ఆలయం. దానికి కొంచెం దూరంలో అంటే అమ్మవారి గుడి పక్కనే ఏకాంబరేశ్వర స్వామి, జంబుకేశ్వర స్వామి. దాని తర్వాతది ఏకాంబరేశ్వర స్వామి. అంటే ఇందాక మనం భక్త కన్నప్ప చూసాం కదా, అదనమాట. ఇక్కడ అమ్మవారి ఎదురుగా త్రిశూలం, రాతితో చేసిన త్రిశూలం. ఇప్పుడు గుళ్ళోకి భక్తులు ఇంకా వస్తున్నారు. ఇందాక మేము వెళ్ళొచ్చిన మార్గం కూడా ఇది, వెళ్ళిన మార్గం ఇది. అట్లాగే గుడికి అటుపక్క ఇందాక సుబ్రహ్మణ్య స్వామి చూసాం కదా, ఇది వినాయకుడి ఆలయం. అంటే గుడికి కుడిపక్క వినాయకుడు, ఎడం పక్క ఆయన కుమారస్వామి ఉన్నారు. తర్వాత చిన్న చిన్న ఆలయాలు. ఇవన్నీ గోపురాలు. గుళ్ళో అందరూ ఒక 2-3 పెద్దవాళ్ళు భక్తులు కూర్చుని పాటలు విని పాడుతున్నారు దేవుడిని. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి ఇందాక చూసిన అమ్మవారి గుడి, చిదంబరేశ్వర స్వామి గుడి, అట్లాగే బిల్ల వృక్షం నుంచి రావి వృక్షం వచ్చే దృశ్యము ఇక్కడ. ఇవన్నీ మళ్ళీ చూడడానికి మళ్ళీ ఒక రౌండ్ వచ్చాము ఇటు. వీళ్ళందరూ భక్తులందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఎండిపోయి కట్ట ఉండాలి, దాంట్లో పగిలిపోయింది. చిన్న కట్ట ఇట్లా ఉంది, చిన్న దాంట్లో ఉంది, ఇప్పుడు గుడుములనే ఉంది. కాట ఇక్కడ కెమెరా చూడండి, బాగా కనిపిస్తుంది. చిన్న దాంట్లో ఉందంటే చిన్న కట్ట ఇట్లా పగిలిపోయిందా అక్క? ఇది తీసాక లోపలికి పోయిస్తాయి, లోపల బయటకు వచ్చింది. బయట ఆన్ పడిందని వచ్చి బయటకు వచ్చిందండి, కనిపించింది. బయటకు వస్తుంది, బయట ఒక కడ్డీ ఇట్లా. ఓకే ఓకే, అర్థమైంది. అదే బయటకు వస్తుంది, బయట ఒక కడ్డీ ఇట్లా. ఇక్కడ ఒక చిన్న సుబ్రహ్మణ్య స్వామి ఇది ఉంది, మంటపం గుడి లాంటిది.
పూర్తి గుడి బయటకు వచ్చి బయట కాంపౌండ్ వాళ్ళు దాటే లోపల అనమాట. ఇక్కడ నంది, కొండ వెనకాల కనిపిస్తుంది మొత్తం గుడి వెనకాల. ఇది నంది. అసలు పెద్ద గుడికి ఎదురుగా ఇంకా గుళ్ళోనే ఉన్నాం. బయటకు వస్తున్నాం కానీ ఇంకా ఏవేవో కనిపిస్తూనే ఉన్నాయి, చిన్నవి పెద్దవి మంటపాలు. అవన్నీ కూడా అంటే ఒక విధంగా మనకి ఎంత చూసినా తృప్తిగా ఉండదేమో అనిపిస్తుంది. ఇక్కడ పక్కనే చాలా పెద్ద మంటపం అవుతుంది, అందులో మరి ఏ దేవుడో తెలీదు. మేము ఇక్కడ కిందికి వచ్చాకనే కనపడుతుంది. ఇది ఇక్కడ బయటకు వచ్చాక కూడా మళ్ళీ ఇంకొక నంది. ఇది సుబ్రహ్మణ్య స్వామిది. ఈ మంటపం కూడా చాలా పెద్దది. ఇది దానికి మళ్ళీ మెట్లన్నీ ఉంటాయి. ఇది ఇప్పుడు మేము బయటకు వచ్చిన దారి. ఇంకా ఇంకొక మెయిన్ గోపురం దాటితే ఇంకా మెయిన్ రోడ్ మీదకి వచ్చేస్తాము. ఈ లోపల లెఫ్ట్ సైడ్ కూడా ఇంకొక మంటపం ఉంది. పాతకాలం రాతి కట్టడాలు చాలా గట్టిగా ఎంతో అందంగా. మనం ఏదో టైల్స్ అవి పెట్టించుకుంటాం కానీ అవి 4 రోజులు కూడా ఉండవు. గట్టిగా ఏదైనా పడితే కూడా విరిగిపోతాయి. కానీ ఎన్ని వందలేళ్ల క్రితమో చేసిన ఈ రాతి కట్టడాలు, ఆ పనితనం చాలా గొప్పవి. ఆ శిల్పులందరికీ మనసారా నమస్కారం చేసుకుందాం. ఇంకా ఇంకొక మెయిన్ గోపురం దాటితే ఇంకా మెయిన్ రోడ్ మీదకి వచ్చేస్తాము. ఈ లోపల లెఫ్ట్ సైడ్ కూడా ఇంకొక మంటపం ఉంది. పాతకాలం రాతి కట్టడాలు చాలా గట్టిగా ఎంతో అందంగా. మనం ఏదో టైల్స్ అవి పెట్టించుకుంటాం కానీ అవి 4 రోజులు కూడా ఉండవు. గట్టిగా ఏదైనా పడితే కూడా విరిగిపోతాయి. కానీ ఎన్ని వందలేళ్ల క్రితమో చేసిన ఈ రాతి కట్టడాలు, ఆ పనితనం చాలా గొప్పవి. ఆ శిల్పులందరికీ మనసారా నమస్కారం చేసుకుందాం. ఇది ఇంకొక గుడి. బయటకు వచ్చే ముందన్నమాట. ఇందాక మనం తిన్నవైపు దర్శనాలకు వెళ్ళడంతో ఇవి చూడలేదు. ఒక మంటపం ఇది, లోపల గుడి. పూజారి గారు కూర్చుని ఉన్నారు. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర ఏనుగులు ఉన్నాయి. లోపల శివపార్వతులు అనుకుంటాను. నందివాహనం మీద శివపార్వతులు ఉన్న బొమ్మలు, ఇంకా రకరకాల బొమ్మలు ఉన్నాయి ఇక్కడ. ఇది వినాయకుడి గుడి అండి. నంది మీద శివపార్వతులు ఉన్నారు, కానీ ఇది వినాయకుడి గుడి. ఇప్పుడే దర్శనం చేసుకుని వచ్చాం. ఇది కళ్యాణ మంటపం లాగా ఉంది. ఇదంతా బయటికి వెళ్ళే దారి. ఇందాక మనం చూసిన కార్తికేయుడు, సుబ్రహ్మణ్య స్వామి అటువైపు ఉన్నాడు, ఇటువైపు వినాయకుడు ఉన్నాడు. ఇది మధ్యలో గోపురం. ఇదంతా కూడా మంటపం.
సుబ్రహ్మణ్య స్వామికి ఎందుకో మనకి కృష్ణుని చూస్తే ఒక చిలిపిగా అల్లరి పిల్లాడు అన్నట్టు ఒక గారాభంగా అనిపించినట్టు సుబ్రహ్మణ్య స్వామిని చూస్తే అనిపించదు. ఎందుకంటే ఆయన చూస్తే ఆయన ఎంత అందంగా ఉన్నా చాలా అందంగా చిన్నపిల్లాడు చేతిలో శక్తి ఆయుధం పట్టుకుని ఉంటాడు. అయినా మనకి ఒక రకమైన గౌరవం, ఒక భక్తిభావం కనిపిస్తుంది. ఆయన చాలా స్మైలింగ్ ఫేస్తో ఉన్నా సరే మన కృష్ణుడు చూస్తే ఫీలింగ్ వేరుంటుంది. అది ఒక గారాభంగా ఉంటుంది. ఈయన చూస్తే ఎంతో భక్తి ప్రేమ అలా అనిపిస్తుంది. మరి నా అభిప్రాయం ఎంతవరకు నిజమో తెలియదు, కానీ నాకైతే అలా అనిపిస్తుంది. నాలాగా ఒకళ్ళిద్దరు కూడా ఉంది అనే విన్నాను మా ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు. ఇదంతా కూడా మంటపం. సుబ్రహ్మణ్య స్వామికి ఎందుకో మనకి కృష్ణుని చూస్తే ఒక చిలిపిగా అల్లరి పిల్లాడు అన్నట్టు ఒక గారాభంగా అనిపించినట్టు సుబ్రహ్మణ్య స్వామిని చూస్తే అనిపించదు. ఎందుకంటే ఆయన చూస్తే ఆయన ఎంత అందంగా ఉన్నా చాలా అందంగా చిన్నపిల్లాడు చేతిలో శక్తి ఆయుధం పట్టుకుని ఉంటాడు. అయినా మనకి ఒక రకమైన గౌరవం, ఒక భక్తిభావం కనిపిస్తుంది. ఆయన చాలా స్మైలింగ్ ఫేస్తో ఉన్నా సరే మన కృష్ణుడు చూస్తే ఫీలింగ్ వేరుంటుంది. అది ఒక గారాభంగా ఉంటుంది. ఈయన చూస్తే ఎంతో భక్తి ప్రేమ అలా అనిపిస్తుంది. మరి నా అభిప్రాయం ఎంతవరకు నిజమో తెలియదు, కానీ నాకైతే అలా అనిపిస్తుంది. నాలాగా ఒకళ్ళిద్దరు కూడా ఉంది అనే విన్నాను మా ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు. దర్శనం చేసుకుందాం అనుకున్నాము, కానీ అనుకోకుండా ద్వారం ఇటువైపు ఉంది. మాకు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కూడా అయింది. విగ్రహ రూపంలో ఉన్నాడు ఆయన. ఈ ఆలయంలో ఇంకా దర్శనాలన్నీ ముగిసినట్టే. ఇంకా బయలుదేరుతున్నాం.